రే కబడ్డీ పాలెం సైకిళ్ళ ఖబర్దార్. అందరికీ నమస్కారం. ఒంగోలులో కబడ్డీ పాలెం కొంతమంది సైకోలు మా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. వాళ్ళు రిపోర్ట్లు కొట్టకుండా ఉండాలంటే మా ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు తన పొలిటికల్ జీవితంలో చేసినటువంటి ఒకే ఒక తప్పు ఆయన్ను రాజకీయంగా కుంగదీసిందని కూడా తెలియజేసుకోవచ్చు. 2019 తర్వాత ఆయన వైసీపీలో చేరటమే ఆయన చేసినటువంటి తప్పుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆయన రాజకీయంగా కూడా వైసీపీలో ఎదగనీయకుండా, ఎలాంటి పదవి రాకుండా, ఆ వైసీపీ రూలింగ్ టైంలో ఆయనకు ఎలాంటి పదవి రాకుండా కూడా పక్కన పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. సో తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా ఫుల్ టైం 5 years మంత్రిగా పనిచేయటం జరిగింది. వివిధ శాఖల్లో కూడా మరి ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చినటువంటి సందర్భాలు. అదేవిధంగా మనం గతంలో చూసినట్లయితే ఆయన దర్శి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక పదవుల్లో పనిచేయటం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం కమిటీ చైర్మన్గా కూడా ఆయన పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉన్న వేళ మరి ఆయన 2019 తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమే ఆయన పొలిటికల్గా కూడా అనేక ఇబ్బందులకు గురి చేసిందని మనం తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి యూటర్న్ రాజకీయాలు తీసుకొని వైసీపీకి రాజీనామా చేసి మరి పార్టీ మారే ఆలోచనలో సిద్ధారాఘవరావు గారు ఉన్నప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి ఆయనకు మరి 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన పొలిటికల్గా కూడా యూటర్న్ తీసుకొని వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అక్కడి నుంచి పొలిటికల్గా కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా. సో రాబోయే రోజుల్లో కూడా యాక్టివ్ కావాలి. ఎందుకంటే తన కుమారుడు సిద్ధా సుధీర్ కూడా రాజకీయంగా కూడా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి యువకుడైనటువంటి సిద్ధా సుధీర్ను కూడా పొలిటికల్గా ఒక మంచి స్థానంలో తీసుకురావాలంటే సిద్ధారాఘవరావు గారు రాబోయే రోజుల్లో ఒక మంచి నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర సిద్ధారాఘవరావు వ్యవహారం కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వివాదరహితుడిగా కూడా సిద్ధారాఘవరావు గారిని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక బలం ఉన్నటువంటి నేత. సో అలాంటి నేత కనుక ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో పార్టీ మరింత ముందుకు వెళ్తుంది అనేది మరి తెర వెనక కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనసేన వైపు నుంచి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్టివ్ అవుతా ఉన్నారు. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మరి దర్శి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కూడా మళ్ళీ యాక్టివ్గా ముందుకు సాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి కూడా మరి సిద్ధారాఘవరావు కనుక మళ్ళీ యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో మరి దర్శి కాన్స్టిట్యున్సీతో పాటు ఆయన ఎఫెక్ట్ కూడా 2-3 కాన్స్టిట్యున్సీల్లో సిద్ధారాఘవరావుకు బలమైనటువంటి ఆర్థిక నేతగా కూడా, అదేవిధంగా ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కూడా వివాదరహితుడుగా సిద్ధా కుటుంబానికి ఒక మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా సిద్ధారాఘవరావుకు గ్రీన్ సిగ్నల్ రానుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మరి అలాంటి వివాదరహితుడు ఉన్నటువంటి గతంలోనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధారాఘవరావు గారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కొంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ యాక్టివ్గా కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే సిద్ధారాఘవరావు గారు లాంటి ఒక మంచి లీడర్ కావాలని కూడా వారు ఆలోచనలో పడ్డట్టుంది. మరి కొన్ని రోజుల్లో సిద్ధాకు గుడ్ న్యూస్ రానున్నట్టు మరి అధిష్టానం నుంచి కూడా పిలుపు వస్తుందని మరి ముఖ్య నేతలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే సిద్ధారాఘవరావుకు అధిక ప్రాధాన్యత, మంచి పదవులు ఆయన పొందటం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన తెలుగుదేశం వైపే అడుగులు వేస్తాడని కూడా మనం చెప్పుకోవచ్చు.